సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సైడ్ అయిపోయింది. గ్రేటర్ కు దూరమైంది. సందడి సవ్వడి లేకుండా యువరాజ్యం సైలెంట్ అయిపోయింది. మెగా బ్రదర్స్ మధ్య అసలు ఏం జరుగుతోంది? ఈ వైరాగ్యానికి కారణమేంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సన్యాసం తీసుకున్నట్టే. అదేనండి, రాజకీయ సన్యాసం తీసుకున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. గత సాధారణ ఎన్నికల సమయంలో షూటింగ్లు పక్కన పెట్టి రాజకీయ మీటింగ్లు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ ని పక్కన పెట్టాడు. మళ్లీ వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి రావడం లేదు. పార్టీకి దూరంగా ఉంటున్నాడు. పూర్తిగా షూటింగ్ తోనే బిజీగా గడుపుతున్నాడు. గత ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని. ఆ మాట ఇప్పుడు నిజమైనట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటున్నది అందుకేనని సమాచారం. కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని గత ఎన్నికల్లో ప్రజారాజ్యం దారుణ పరాజయం పొందినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నాడు. కేవలం పులి సినిమా షూటింగ్ లోనే పాల్గొంటున్నాడు. అంతేకాకుండా వరుసగా పలువురు దర్శకులని రెగ్యులర్ గా కలుస్తూ కథలు వింటున్నాడు. పులి సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరో మూవీని ఒప్పుకున్నాడు. ఇంకో సినిమా కోసం కథా చర్చలు జరుపుతున్నాడు. ఇలా సినిమా మీద సినిమా ఒప్పుకుంటూ పవన్ కళ్యాణ్ తన అభిమతం ఏమిటో, తన ప్రయారిటీస్ ఏమిటో స్పష్టం చేస్తున్నాడు. अरे करो करो जरा जलसा हसानी दपा मगर ऐसा अरे करो करो जरा जलसा పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ నాయకుల పంచెలూడదీస్తానని ఘాటైన విమర్శలు చేసి కలకలం రేపాడు. పార్టీకి మెయిన్ ప్రచారకర్తగా మారాడు. అయితే పార్టీ దారుణంగా ఓడిపోవడంతో తన యువరాజ్యం బాధ్యతలను స్వీకరించేందుకు కూడా ముందుకు రావడం లేదు. అందుకే ఆ బాధ్యతను మరో వ్యక్తికి అప్పగించారు. అయితే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయడం ఆయన అభిమానులకి ఆనందం కలిగించే విషయమే. ఈ విధంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. My heart is beating,